వేషధారణలో రాదు. ఎర్రగొడ్లేసిన పర్వాలే పరలోకానికి వెళ్తారు, టక్ చేసిన పర్లే పరలోకానికి వెళ్తారు, లుంగి బంది కట్టినా పరలోకానికి వెళ్తారు. అది రక్షింపబడి ఉండాలా అంతే. కాబట్టి ఎవరన్నా అడిగితే నువ్వు రక్షింపబడ్డావా అని, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావా అని, నువ్వు మారుమనసు పొందావని ఎవరన్నా అడిగితే, ఎవరన్నా హేతు అడిగితే, ఇక నీ మనసాక్షి అడిగితే, లివింగ్స్టన్ మారుమనసు పొందే వెంటనే అంటారు నా మనసాక్షి, మారుమనసు పొందా అంటాను నా మనసాక్షితో. నాకు తెలుసు నా మనసాక్షి నోరు మూసుకుంటుంది. సాతాను భ్రమ పెడతాడు, లివింగ్స్టన్ పెద్ద వత్తలో చెప్తున్నా నువ్వు మారుమనసు పొందిపోయి అంటాడు. నోరు మూసుకా, నాకు బైబిల్ ఆధారం ఉంది, ఇదిగో షరతులు వర్తింపజేశా, ప్రభు నన్ను క్షమించాడు, నీతిమంతుడికి తీర్చాడు, పరిశుద్ధపరిచాడు, ఆయన పిల్లల్లో చేర్చుకున్నాడు, నాకు రక్షణ ఉచితంగా ఇచ్చాడు, నువ్వు నోరు మూసుకో అంటా సైతాన్ గడతో. ఇతరులకి సావధానంగా సమాధానం చెప్తా, నా మనసాక్షికి సావధానంగా సమాధానం చెప్తా. అలాంటి ధీమా రక్షింపబడిన మీకు ఉండాలి. అలాంటి ధీమా, ఇంగ్లీష్లో ఎష్యూరెన్స్ అంటాం. అలాంటి ధీమా, అలాంటి నిశ్చయత రక్షింపబడిన నీకు, మారుమనసు పొందిన నీకు, దేవుని బిడ్డమైన నీకు అలాంటి నిశ్చయత ఉండాలి. నిద్దట్లో అడిగిన లివింగ్స్టన్ నువ్వు మారుమనసు పొందావని ఎవడన్నా అడుగుతున్నట్టుగా నిద్దట్లో అడిగినా ఎస్ నేను మారుమనసు పొందాను, నేను దేవుని బిడ్డను అంతే. అంటే అంత నిశ్చయత నాకు, మీకు అదే ఉండాలా. నేను మీకంటే పెద్ద పొడిసేసినోడేమి కాదు, మీకంటే పెద్ద పొడిసేసినోడేమి కాదు, మీలాంటి వాడిని మీరు కూడా చెప్పగలగాలి అనేది నా తాత్పర్యం. మీరు కూడా ఆ విశ్వాస స్థాయికి ఎదగాలనేది నా తాత్పర్యం, నా భారం. అందుకే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చా. కాబట్టి రక్షణ నిశ్చయత అంటాం దాన్ని. ఏంటి రక్షణ నిశ్చయత అంటే, యేసు ప్రభు దగ్గర నా పాపం ఒప్పుకున్నాను, ఆయన నన్ను కడిగి శుద్ధి చేశాడు, పవిత్రంగా చేశాడు, నా నోటితో ఆయన ఒప్పుకున్నాను, నాకు రక్షణ ఇచ్చాడు, నా హృదయమార విశ్వసించాను, నన్ను నీతిమంతుడిగా తీర్చాడు, ఇప్పుడు నేను దేవుని బిడ్డను, ఇప్పుడు కనుక చనిపోతే పరలోకానికి వెళ్తాను అని ఘంటాపదంగా చెప్పాలి అంతే. రక్షింపబడిన వాళ్ళు. కొంతమంది రక్షింపబడ్డామనే భ్రమలో ఉంటారు. కొంతమంది చెయ్యత్తలా, ప్రభువా నేను పాపని అని ప్రార్థన చేసామని కొంతమంది చెయ్యత్తలా. సరే, వాళ్ళ సంగతి మీరు చూసుకోండి. కనుక ఇప్పుడు కొరకు రక్షింపబడిన మీరు, దేవుని చేత నీతిమంతుడిగా తీర్చబడిన మీలో కొద్దిమంది, దేవుని కుటుంబంలో కుమారులుగా చేర్చబడిన మీలో కొంతమంది, రక్షింపబడిన మీలో కొంతమంది. అయిపోయిందంటే అయిపోలేదు, ప్రాథమిక స్థాయి అయింది, తర్వాత ఒక స్థాయి ఉంది, అది రక్షణలో కొనసాగటం. దేవుని కుటుంబంలో మీరు చేర్చబడ్డారు, పసిపిల్లలుగా అన్నట్టుగా చేర్చబడ్డారు. అమ్మ బిడ్డను కంటుంది, ఆ ఇంట్లో కొత్త ఒక జన్మ వచ్చింది. ఆ బిడ్డ అప్పుడే మాంసం ముక్కలు తినదు, అప్పుడే పరిగెత్తదు, అప్పుడే పనులు చేసుకోదు. ఆ బిడ్డ ఎదగాలి.